హరే కృష్ణ. సో 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం యోత్స్యమానానవేక్షేహం యాయేతేత్ర సమాగతః యాయేతేత్ర సమాగతః ధార్తారాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానావవేక్షేహం యాయేతేత్ర సమాగతః దాతారాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యాయేతేత్ర సమాగతః ధాతారాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. సో దీని భావం దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధము చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను. సో అర్జునుడు ఎందుకు చెప్పాడు కృష్ణుడికి యుద్ధాన్ని, తన రథాన్ని తీసుకొని వచ్చి ఇరు సేనల మధ్యలో పెట్టమని అని అంటే, దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి అంటే దుర్యోధనుడికి ఆయనకి ప్రియం చేకూర్చడానికి, దుర్యోధనుడికి ప్రియం చేకూర్చడానికి. ఓకేనా? యుద్ధం అక్కడ ఎవరెవరు వచ్చారని చూడాలనుకుంటున్నాను. దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడికి, ఆయన్ని ప్రేమించే వాళ్ళు లేదా ఆయన ప్రియము కోసం తన వైపుకు వెళ్ళిన వాళ్ళని ఎవరెవరు వచ్చారా, ఎవరెవరు అక్కడ ఉన్నారా నేను చూడడానికి దయచేసి ఈ రథాన్ని తీసుకుని వెళ్ళి ఇరు సేనల మధ్యలో పెట్టండి అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు కమాండ్ చేస్తున్నాడు, కృష్ణుడు దాన్ని శిరసావహిస్తున్నాడు. సో భక్తులకి భగవంతుడి మధ్య సంబంధం, ఓకేనా, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడి యొక్క ఆజ్ఞల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారన్నమాట. ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాడు అనమాట. భక్తులు కోరుకుంటే, అంటే ఇక్కడ భక్తుడు అని అంటే ఆ స్థాయిలో శరణాగతి అయినటువంటి భక్తుడు. కృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరు, కృష్ణుడు మాత్రమే నన్ను అన్ని కాలంలో అన్ని పరిస్థితుల్లో నన్ను చూడగలుగుతాడు, కాపాడగలుగుతాడు అనేటువంటి ఆ ఇంటెన్షన్లో ఉండేటువంటి ఆ భక్తుడు. సో అలా నా కృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరు అనుకునేటువంటి ఆసక్తిలో ఉంటే కృష్ణుడు వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాడు, ఏ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అనమాట. అట్లాగే ఈ భక్తుడు ఎవరైనా శరణాగతిగా ఉండాడో ఆ భక్తుడు కూడా కృష్ణుడు ఎప్పుడెప్పుడు ఏ అగ్ని కోసం, ఏ సేవ కోసం నన్ను ఏ సేవలో పెట్టుకుంటాడా, నా జీవితాన్ని ఆయన యొక్క సేవకి ఎలా ఉపయోగించుకుంటాడా అని రెడీగా ఉంటాడు అనమాట. ఎప్పుడెప్పుడు కృష్ణుడికి ఎటువంటి సేవకు నేను ఉపయోగపడతాను అని ఆలోచిస్తాడు అనమాట. అంటే ఇద్దరి కోసం అనమాట. వీళ్ళు భక్తులు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాడు, సో భగవంతుడు ఆ భక్తుడి గురించి నిరంతరం ఆలోచిస్తాడు అన్నమాట. మీరు గమనిస్తే గజేంద్ర మోక్షంలో సో గజేంద్రుడికి ఆపద వస్తుంది. అంటే ముసలి గట్టిగా పట్టుకుంటుంది అనమాట, కాళ్ళని పట్టేసుకుంటుంది. సో తన వంతుగా ఎంతో తనకలాడుతుంది, గజేంద్రుడు తనకలాడతాడు, తన వంతుగా తన ప్రయత్నం చేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళని చూస్తాడు, అంటే వేరే మిగతా ఏనుగుల బంధువర్గాన్ని చూస్తాడు, కానీ వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ వైపు చూస్తాడు, వాళ్ళు ఎవరు కాపాడతారని, ఎవరు కాపాడరు. సడన్ గా ఆయన పోరాడి 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 ఎప్పుడో ఎక్కడి నుంచో ఆయనలో ఎంతో భగవంతుడు సృష్టించేటువంటి ప్రార్థనలు బయటకు వస్తాయన్నమాట. ఆయన పాడతాడు, అందులో గజేంద్రుడు పాడతాడు. సో ఆచార్యులు ఏం కామెంటరీ ఇచ్చారంటే, అప్పుడు ఆయన యాక్చువల్ లక్ష్మీదేవితో ఆయన ఏకాంతంలో లక్ష్మీదేవితో గడుపుతున్నారండి. కానీ ఎప్పుడైతే గజేంద్రుడు ఇలాంటి పరిస్థితిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడో,
వాస్తవానికి ఉమ్, లక్ష్మీదేవి కూడా చెప్పకుండా జనరల్గా ఏకాంతంగా ఉంటే మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాము, ముందు మిగతా ఈ సంభాషణ లేకపోతే వాళ్ళు గడిచే కొన్ని ఆ, వాళ్ళ మధ్య సంభాషణ, ఎందుకంటే అతి లక్ష్మీదేవి కూడా అతి ప్రియమైనది భగవంతుడికి. సో ముందు ఈ కార్యం కానిద్దాము, ఈ సంభాషణ కానిద్దాము, తర్వాత గజేంద్ర గురించి చూసుకుందాము, లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏదంటే తర్వాత చూసుకుందాం అనుకో ఉండొచ్చు. కానీ అంత ఇంటిమేట్ అసోసియేషన్లో ఉన్నప్పటికీ కూడా, అంటే లక్ష్మీదేవితో అంత ఏకాంతంగా ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే గజేంద్రుడు ప్రార్థన వినిపిస్తుందో ఇప్పుడు లక్ష్మీదేవిని కూడా పట్టించుకోకుండా ఆయన ఉన్న పలంగా అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకు వచ్చేస్తాడు అనమాట. సో ఆచార్య ఆయన వచ్చేటప్పుడు ఆయన వెనకాల ఆ ధోతి కూడా ఊడిపోయి ఉంటుందంట. అది మళ్ళీ సర్దుకుంటూ సర్దుకుంటూనే వస్తుంటాడంట ఆయన. అంటే ఇక్కడ గజేంద్రుడు చేసిన ప్రార్థనకి, ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఒక మాట చెప్పేసి లక్ష్మీదేవికి ఇది ఇట్లా మొక్కున్నాను, నేను వెళ్ళాలి, నేను వెళ్తానని కూడా చెప్పకుండా ఉన్న పలంగా ఆయన చేసేసాడు. అంటే భక్తుడు అడిగేటువంటి ఆర్తనాదానికి భగవంతుడు ఎలా స్పందిస్తున్నాడు, అలాగే భగవంతుడు అడిగేటువంటి ఆజ్ఞలకి భక్తుడు కూడా అదే విధంగా స్పందిస్తున్నాడు అనమాట. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న సంబంధం నిరంతరం భగవంతుడు ఎదురు చూస్తుంటాడు భక్తుడికి ఏం చేయాలని, భక్తుడు నిరంతరంగా ఎదురు చూస్తుంటాడు భగవంతుడికి ఏం చేయాలని. సో ఈ అవినాభావ సంబంధం అది శాశ్వతమైన సంబంధం అన్నమాట. భూమి మీద ఒకటే, వైకుంఠంలో కూడా ఒకటే అన్నమాట. అంటే భౌతిక జగత్తులోనూ అదే సంబంధం ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్తులో కూడా అదే సంబంధం ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆయన ఆర్డర్ చేశాడు అనమాట, తీసుకెళ్ళి నా రథము ఇరుశల మధ్యలో పెట్టను. భక్తుడి యొక్క ఆర్డర్ని తీసుకొని భగవంతుడు శిరస వహిస్తూ తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ పదం చూసామన్నమాట, దుర్బుద్ధేనని. సో దుర్బుద్ధి దుష్టబుద్ధి కలిగిన వాడు. ఇక్కడ దుష్టబుద్ధి అనే పదం మనం కానీ తీసుకుంటే వాస్తవానికి న్యాయంగా ధర్మంగా పాండవులకు చెందాల్సినటువంటి ఈ రాజ్యం వాస్తవానికి వంశపార్యపరంగా చూస్తే పాండవులకు దక్కాల్సింది. సో కౌరవులు అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తారన్నమాట, ఎలా రాజ్యాన్ని తీసేసుకోవాలి, వీలైతే పాండవులు చంపేసినా కూడా పర్వాలేదు, పాండవులు నాశనం చేసినా పర్వాలేదు అంటే. యాక్చువల్గా చెప్పాలంటే అసలైన దుర్బుద్ధి ఎక్కడ వచ్చింది అని అంటే జోదం ఆడించడం అనమాట. సో వాస్తవానికి ధృతరాష్ట్రుడు, అంటే వీళ్ళెవరు జూదానికి పిలవరు పాండవుల్ని, ధృతరాష్ట్రుడి చేత పిలిపిస్తారనమాట. ఆయన కూడా ఎలా పిలుస్తాడంటే, అంటే ఒక మన ఫ్యామిలీగా కూర్చొని మనం ఆడతాం కదా మామూలుగా, మన ట్రైన్లో కానీ అక్కడ చూస్తుంటాం, ఫ్యామిలీస్లో కూర్చొని ప్యాకెట్ ఆడుతూ ఉంటారు అనమాట ట్రైన్స్లో. అది ఊరికనే ఆడుతుంటారు, ఓకేనా, ఏదో టైం పాస్ కోసం. వాళ్ళు ఇది నేను గెలిచానని వీళ్ళు, నేను గెలిచానని వాళ్ళు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ధృతరాష్ట్రుడు అలాగే పిలుస్తాడు అనమాట పాండవుల్ని. యుధిష్ఠిర మహారాజు పిలుస్తాడు, రండి చాలా కాలం అయింది మనం అందరం కలిసి ఆడము, ఇదండి కూడా రావచ్చు కదా ఒకసారి రండి ఆడదాము అన్నట్టుగా పిలుస్తాడు అనమాట. సో యుధిష్ఠిర మహారాజు కూడా అట్లాగేనే వెళ్తాడు, ఓకేనా. నార్మల్గా మేము లేదు మనం ఒక పోటీ పెట్టుకోబోతున్నాము దీని మీద, మనం ఇప్పుడు ఈ దయాలు మన దయాలు ఆడబోతున్నాం, లేకపోతే జూదం ఆడబోతున్నాం, మనం మీరు కూడా రండి ఒక పందెంలా పెట్టుకుందాం అంటే. యాక్చువల్గా ధృతరాష్ట్ర యుధిష్ఠిర మహారాజు పోయేవాడు కాదు, కానీ నార్మల్గా ఫ్రెండ్లీగా, ఓకేనా, కలిసి కుటుంబ సమేతంగా అందరూ ఇట్లా మంచి గడపదాం అన్నట్టుగానే పిలుస్తాడు అన్నమాట. సరే ధర్మరాజు కూడా సరే పెద్ద ఆయన పిలిచాడు, పైగా అందరూ ఒకటి అవ్వబోతున్నాం, లేదా మంచి బాగుంటుంది అందరితో సరదాగా గడపడం అన్నట్టుగా వస్తాడు అనమాట. కానీ సడన్ గా అంటే వీళ్ళ వ్యూహం ఉంది, అంటే నువ్వు ఇలా పిలువు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే మన క్రమంగా దాన్ని వాళ్ళని ఈ రెచ్చగొట్టినట్టుగా మనం మాట్లాడి వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేసి తర్వాత పాచికలు శకుని అందజేస్తే ఆయన ఆటల్లో క్రమంగా మొత్తం దోచేద్దాం, ఇది అనమాట వాళ్ళ పన్నాగం.
దుర్బుద్ధి, దుష్టబుద్ధి అది. సో ఆ విధంగానే ధర్మరాజు వస్తారు, సరదాగా ఆడుతూ ఉంటారు. సడన్గా దుర్యోధనుడు వచ్చేసి మేము ఇది పెడతాం, మీరు ఇది పెడతారా అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడైతే ఛాలెంజింగ్ పొజిషన్కి వస్తుందో, నువ్వు ఇది చేస్తావా, నేను ఇది చేస్తాను, ఛాలెంజింగ్ పొజిషన్ అప్పుడు రాజు వెనక తగ్గకూడదు అనమాట. ఎప్పుడైనా రాజుని కానీ ఛాలెంజ్ చేస్తే రాజు వెనక్కి తగ్గకూడదు, వెనక్కి తగ్గకుండా దాన్ని ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసే క్రమానికి దుర్యోధనుడు నెమ్మదిగా శకునికి అందజేస్తాడు అనమాట, నన్ను ఆడమని చెప్పి. సో క్రమక్రమంగా దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ పాస్తులు దాన్ని పనంగా పెట్టి ఫైనల్గా ద్రౌపది దేవుని కూడా లాక్కురమ్మని చెప్పి, సో దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం చూడొచ్చు. సో అడుగడుగున వాళ్ళ బుద్ధి కనబడతానే ఉంది మనకి, ఎట్లా ఏంటి అనేది సో క్లియర్ అవుతుంది. అయితే ఇంకొక వర్షన్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకొక కామెంటరీస్ అదే భాష్యంలో ఇంకొక వర్షంలో ఇంకొక ఆచార్యులు రాసినప్పుడు, అంటే జోదం ఎంత భయంకరమైన ఆట ఇది. జోదం వల్ల ఏమేమి కోల్పోతాం మనం. కొంతమంది ఏం రాస్తారని అంటే ఈ లెసన్ తీసుకోమంటారు మనల్ని. ఎట్లాగా అంటే సో ధర్మరాజుకి అంటే జోదం అంటే ఈ దయాలాడడం లోపల ఎక్కడో కొద్దిగా ఇష్టం ఉంది ఆయనకి. నార్మల్గా అంటే అది అది సీరియస్ గేమ్ లాగా కాకుండా, సీరియస్గా ఆడేలాగా కాకుండా దాని పట్ల కొద్దిగా ఆసక్తి ఉంటుంది అనమాట ఆయనకి. ఆసక్తి ఉంది. ఆ కొద్దిగా ఆసక్తి ఉన్నదానికి ఎప్పుడైతే దుర్యోధనుడు వచ్చేసి శకునికి ఇచ్చి నువ్వు ఆడమన్నప్పుడు వెంటనే ధర్మరాజు అతని థాట్ రాలా, ఏమని కృష్ణుడు పిలిపిద్దామని, కృష్ణుడు మీరు రప్పిద్దామని థాట్ రాలా. ఎందుకనంటే లోపల తనకి ఆ గేమ్ మీద చిన్న ఇంట్రెస్ట్ ఉంది. సో సరే ఆ చిన్న ఇంట్రెస్ట్, ఆ చిన్న వాసన గతంలో, ఆ వాసన తన చేత సరే అయితే కానీ ఆడదాము అన్నట్టుగా వచ్చింది అనమాట. సరే కానీ ఆడదాము అని, ఎందుకంటే లోపల ఆ పాత వాసన దానికి తెలియని అతనిలో ఇంట్రెస్ట్ అతనిలో ఆ జోదంకి ఆయన తన యొక్క తన 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 వంతుగా తాను దాంట్లో పాల్గొనాలని సరిగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు క్రమక్రమంగా ఆ చిన్న లోపల చిన్న ఇంట్రెస్ట్ ఓకే లాస్ట్కి ఏమైంది, సో మొత్తం సర్వస్వ కోల్పోవడమే కాకుండా ద్రౌపది దేవిని అవమానించడమే కాకుండా వాళ్ళని అడవులు పాలు చేయడమే కాకుండా సో అజ్ఞాతవాసంలో వాళ్ళు అనేకమైనటువంటి బాధలు పడేదానికి అవకాశం ఉంది. సో ఒక చిన్న ఇంట్రెస్ట్ 0.00001% మనకి మన మీద అది ఉన్నా సరే క్రమంగా మనం దాంట్లోకి లాగబడతాం అనమాట. అందుకనే మనం ఆచార్యులు ఇస్కాన్లో ఈ 4 నియమాలు ఖచ్చితంగా పెడతారనమాట. నిజంగా మనం ఎక్కడ కూడా ఎటువంటి ఉద్రేకాలకి, ఎటువంటి విషయాలకి మనం ఇతర వాటి పట్ల మన ఆసక్తి పోకుండా ఉండాలంటే ఈ 4 నియమాలు మనం పాటించాలి అని. దాంట్లో 1 మాంసభక్షణ, 2 జూదము, 3 మత్తు పానీయాలు, 4 వ్యభిచారం. ఈ 4 విషయాలకు అసలు పోవద్దు అంటారు. ఎందుకనంటే ఎక్కడో ఒక దగ్గర మనసులో వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి ఎక్కడో దగ్గర ఈ ఒక్కసారికి ఏం కాదులే అన్న ఈ ఒక్క పాయింట్, ఈ ఒక్కసారికి ఏం కాదు, ఇంతకాలంగా బాగున్నాం కదా, ఒక్కసారికి అయితే ఏమైనా అవుతుందా, ఇదంతా మనం ఆల్రెడీ మనం చేసిందే కదా, ఆల్రెడీ మనం చదివిందే కదా, ఆల్రెడీ మనం ఆడిందే కదా అని క్రమంగా మనల్ని లాగేస్తాం అనమాట. సో ఒక చిన్న సరదాగా అనుకున్న చిన్న ఇది సో ఎంతో
కష్టాలకి దారితీసింది. సో కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు మోడర్న్ దాంట్లో మీరు గమనిస్తే ఇవాళ మన మొబైల్స్లో రమ్మీ గేమ్ వచ్చేస్తుంది. సో ఆ రమ్మీ గేమ్లో కూడా ఓకేనా వాళ్ళు ఎవరో ముందే వాళ్ళే మనకి 5,000 అప్పిస్తా ఉన్నారు. 5,000 అప్పుతో మనం స్టార్ట్ చేస్తే తర్వాత ఎట్లా పోతామో ఏమైపోతామో ఏ స్థితికి వెళ్ళిపోతామో సో మనకే తెలియదు. సో ఇదంతా కూడా దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు. సో ఈయన వైపు ఎవరున్నారు అసలు? ఈయన ఈయన ఈయన్ని ప్రియంగా తీసుకొని ఈయన ఇష్టపడే వాళ్ళు ఎవరు అసలు? అటువైపు ఎవరున్నారు అసలు? సో నేను చూడాలనుకుంటున్నాను అది కూడా ఈ క్షేహం చూడాలనుకుంటున్నాను. ప్రియ చికీర్షవ అంటే ఆయన వైపు ప్రియమయ్యి అంటే ఆయన అయితే ప్రాణమయ్యి ఎవరు వచ్చారు ఇక్కడికి? సమాగత సమావేశం అయ్యారు, అసెంబ్లీ సమావేశం అయ్యారు. ఎవరెవరు సమావేశారు? ఆయన మీద ప్రేమతో, ఆయన మీద ఇష్టంతో నేను చూడాలనుకుంటున్నాను. అందువల్ల దయచేసి ఓ అచ్యుత రథం తీసుకొని వెళ్ళి ఇరు సేనల మధ్యలో పెట్టండి అని చెప్తున్నాను. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 24వ శ్లోకంలో సంజయ ఉవాచ ఏకముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ ఏవముక్త అనమాట, ఏకముక్త అని ఉంది, మిస్టేక్ అనమాట. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో ఋషికేశో గూఢకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సో భావము సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునుచే ఆ విధముగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. సో పోయిన శ్లోకంలో అర్జునుడు ఆర్డర్ చేశాడు అనమాట, తీసుకొని వెళ్ళి ఇరు సేనల మధ్యలో రథాన్ని పెట్టండి, నేను ఆ వ్యక్తులు ఎవరు చూడాలనుకుంటున్నాను అన్నాడు. సో ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు చెప్పినట్టుగానే రథం తీసుకొని వెళ్ళి ఇరు సేనల మధ్యలో పెట్టాడు అనమాట. సో భాష్యంలోకి వెళ్తే ప్రభుపాద రాసుంటారు అనమాట, నిద్ర అజ్ఞానం రెండు. అంటే ఇక్కడ మనం రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, ఋషికేశ ఒకటి ఉంది, గుడాకేశ. సో నిన్న మనం చెప్పుకున్నాం ఋషికేశ అంటే దాని అర్థం ఏంటి. సో భగవంతుడు ఎట్లా ఇంద్రియాల్ని ఆయన ఒక పద్ధతి ప్రకారంగా పెడతాడు, అది కూడా శుద్ధ భక్తుల యొక్క ఇంద్రియాల్ని ఆయనే దగ్గరుండి వాళ్ళు నడిపించడం చూసాము. ఇక్కడ కొత్త పదం ఒకటి వచ్చిందంటే గుడాకేశ. సో గుడాకేశ ఎవరు? అర్జునుడు. సో గుడాకేశ అంటే నిద్రని జయించిన వాడు అనమాట. గుడ అంటే నిద్ర, గుడాకేశైన వాడు. గుడాకేశ అంటే నిద్రని జయించిన. సో నిద్రని జయించడం అంటే ఏంటి అంటే, సో మామూలుగా ద్రోణాచార్యులు సో అందరికీ రకరకాలటువంటి విలువిద్యలు నేర్పించేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, సో అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత సాయంత్రం పూట అందరూ కలుసుకొని భోజనం చేసుకొని అందరూ పడుకునేవాళ్ళు. కానీ అర్జునుడికి మాత్రం విపరీత తాపత్రయం అనమాట, ఇంకా ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని అందుకని. కానీ ప్రాక్టీస్ చేసే టైం ఎక్కడ ఉంది? ఉదయం అంతా చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం ఇది అయిపోతే మళ్ళీ పడుకుంటున్నాం. ఇంకా నేను దీంట్లో ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి, ఇంకా నేను సాధించాలి అనుకున్నప్పుడు మనకు డౌట్ వచ్చి, నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట.
నేను రాత్రిపూట కూడా ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు నేను? ఓకేనా. సో రాత్రిపూట కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, చేస్తే బాగుంటుంది. సో రాత్రిపూట మరి ఎలా చేయాలి? అంత చీకటి అయిపోద్ది కదా, నిజంగా మనం రాత్రిపూట మనం ప్రాక్టీస్ చేయగలమా అసలు అని అర్జునుడికి తడుతుంది అనమాట. ఎట్లా చేయాలా, ఎట్లా రాత్రిపూట కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని. సో ఒకసారి ఆయన భోజనం చేస్తా ఉంటే అప్పటిదాకా ఆ దీపం ఉంటుంది, భోజనం చేస్తాను, అన్ని కనపడుతుంది, భోజనం చేస్తాను అనమాట. కానీ సడన్ గా ఆ, దీపం ఆరిపోతుంది, మొత్తం చీకటి అయిపోతుంది. అయినా కూడా తను పర్ఫెక్ట్ గా అన్నం ఎక్కడ ఉంది, కూర ఎక్కడ ఉంది, సో తాళింపు ఎక్కడ ఉంది అన్ని చూసుకొని నీట్ గా ఆ, అవి అది ఏం కనబడట్లేదు, అయినా కూడా పర్ఫెక్ట్ గా వాటిని తీసుకొని కలుపుకుంటూ తింటున్నాడు అనమాట. సడన్ గా ఆయనకి మనం చీకట్లో ఏం కనపడినప్పుడు మనం భోజనమే తీసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు మనం అలాంటప్పుడు ఇది మన వల్ల ఎందుకు కాదు, మనం ఎందుకు ప్రాక్టీస్ చేయలేం, మనం ఖచ్చితంగా మనం చేయొచ్చు అని చెప్పేసి ఆ, ఆ, రాత్రిపూట ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాం అనమాట. సో రాత్రిపూట అట్లాగా ప్రాక్టీస్ చేస్తూ 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 అట్లా ఆయన నిద్రను కూడా జయించాడు అనమాట. సో నిద్రను కూడా జయించాడు కాబట్టి ఆయన్ని గూఢాకేశ అంటారు అనమాట. సో ప్రభుపాదుల వారు మనకి భాషలో నిద్రని అజ్ఞానంతో కూడా పోల్చారు, మన పోలుస్తారు. సో నిద్ర యాక్చువల్గా అంటే విపరీతమైన నిద్ర మనకి అజ్ఞానాన్ని తీసుకెళ్తుంది. సో ఎట్లాగైతే అర్జునుడు ఉమ్, తన యొక్క యుద్ధం ప్రాక్టీస్ కోసం తను తనలో దాని పర్ఫెక్షన్లోకి రావడానికి ఆయన ఎట్లా నిద్రను జయించాడో, అట్లాగే మనం కూడా మన నిద్రని, మన అజ్ఞానాన్ని, ఓకేనా, కృష్ణుని తలుచుకుంటూ కృష్ణనామాన్ని చేసుకుంటూ కృష్ణుడి సాధన మనలో ఉన్నట్లయితే క్రమక్రమంగా మన నిద్రని అజ్ఞానాన్ని రెండు మనం తొలగించుకోవచ్చు అన్నమాట. సో కృష్ణ చైతన్యంలో మనం ఉండి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి నియమాలను పాటిస్తూ మనం కృష్ణుడికి సేవ చేసే క్రమంలో మనం ముందుకు ఎదుగుతూ 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 ఉంటే క్రమంగా మనకి నిద్ర పోవాలన్నటువంటి ఇదే మనకి పోతుంది అన్నమాట. నిద్ర రాకూడదు, నిద్ర ఉండకూడదు. జనరల్గా భక్తిలో కొన్ని స్టేజ్లు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఫస్ట్లో శ్రద్ధతో స్టార్ట్ అవుతుంది. తర్వాత క్రమంగా సాధు సంఘంలోకి వెళ్తాము. సాధు సంఘంలో నుంచి క్రమంగా నెక్స్ట్ భజన క్రియ అంటే సాధన చేస్తాము. దాని తర్వాత అనర్థ నివృత్తి జరుగుతుంది. ఓకేనా? అనర్థ నివృత్తి అంటే మన అనర్థాలు అప్పుడు అప్పుడు కామ క్రోధ మద మాత్సర్య ఇవన్నీ క్రమక్రమంగా మనలో తొలగిపోతుంటాయి అన్నమాట ఈ అనర్థ నివృత్తిలో. ఆ తర్వాత నిష్ఠ, తర్వాత ఆసక్తి, రుచి. సో ఎక్కడైతే ఆసక్తి ఉంది చూసారా ఆ స్టేజ్ లో మనకి ఎలా ఉంటుందంటే ఆ స్టేజ్ లో మనకి అసలు నిద్ర పట్టదు అనమాట. ఎప్పుడెప్పుడు 4:30 అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఎందుకు భగవంతుని మంగళారతి పోయి చూస్తానా, ఎప్పుడెప్పుడు మంగళారతి ఉదయాన్నే 4:30కి అంటే రాత్రి అంతా నిద్ర పట్టదు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఓకే, 3 గంటలు మనం వెళ్ళకొచ్చినాం, మేము ఇంక 1:30 గంటే ఉంది, ఇప్పుడు నిద్రపోతే అట్ట, మళ్ళీ మన పరిస్థితి ఏంది తర్వాత అని ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా లేకపోతే ఇంకొక అరగంట ఉంది మనం పడుకొని నిద్రపోవచ్చు 4:30 అంటే ఇప్పుడు మన స్థితి ఇంకా, ఎందుకంటే మనం ఇంకా అన్నద నివృత్తిలో లేం కదా, ఇంకా అన్నద నివృత్తిలోకి ఇంకా కొద్ది కొద్దిగా అవుతా ఉంది ఇప్పుడే మనకి. కానీ అది చేయంగా మన సేవల నిమగ్నంగా మనం అన్నద నివృత్తి సేవల్లో బాధ్యతలు తీసుకున్నప్పుడు మనం చూసేటువంటి అనేకటువంటి విషయాలు, మన అనర్థాలు బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఆసక్తి వైపు వెళ్తామో, ఆసక్తి అనమాట, ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు దేవుడు చూడాలా అని. ఇప్పుడు అంటే మనం 2:30కో 3 నెలలకు వచ్చిన పోయమ్మా ఇంకా 1:30 గంట వెయిట్ చేయాలి నేను కృష్ణుని చూడడానికి అని లోపల మనం బాధపడతాం అన్నమాట. నిద్ర పట్టదు అసలు. సో ఇది ఇది ఎలా జరిగింది అంటే అందుకే ఇక్కడ ప్రభుపాలు గారు అంటున్నారు, మన కృష్ణ చైతన్యంలోగానే ఉండి కృష్ణుడి సాధన మనం చేసుకోగలిగి సేవలో మనం ఉంటే క్రమక్రమంగా మనం నిద్రను కూడా మనం జయించవచ్చు. మనం ఆ, అజ్ఞానం అజ్ఞానం అంటే కృష్ణ చైతన్యంలో మనం ఉన్నట్లయితే ఏది వాస్తవమైంది, మన అసలైన జీవితం ఏంటి, ఈ మానవ జన్మలో మనం అసలు ఏం చేయడానికి వచ్చాము,
అంతిమంగా గమ్యం ఎక్కడికి చేరాలి, సో ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుంది, ఇదంతా మనకి ఈ అజ్ఞానం నుంచి మన జ్ఞానంలోకి వస్తాం అన్నమాట. సో కృష్ణ చైతన్యం నిద్రని జయించినట్టు చేస్తుంది, అజ్ఞానాన్ని జయించినట్టు చేస్తుంది అన్నమాట. అందువల్ల గుడాకేశ అంటే ఆయనకి నిద్రను జయించిన వాడు. ఓకే. ఇప్పుడు ఆయన కూడా క్రమంగా ఇప్పుడు కృష్ణుడి దగ్గర చేరతాడు. కృష్ణుడు ఇంకా కొన్ని శ్లోకాలు కొన్ని నెక్స్ట్ అధ్యాయాల తర్వాత క్రమక్రమంగా ఆయన ఆయన నిద్ర తర్వాత ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. మా వాళ్ళని చెప్పబోతున్నాను, మా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టబోతున్నాను, వాళ్ళ వల్ల నాకేమొస్తుంది, ఈ రాజ్యం వచ్చి నాకేంటి లాభం అని అజ్ఞానంలో ఉన్నాడు అనమాట. కానీ క్రమక్రమంగా కృష్ణుడితో తోడుండడంతో కృష్ణుడు ఇచ్చేటువంటి సూచనలతో ఆ, దశానిర్దేశాలతో క్రమంగా తన అజ్ఞానాన్ని తొలగిపోయి జ్ఞానం వచ్చేసి చివరికి అదే అడ్లి లేచి సో తన వాళ్ళతోనే తన పోరాటం అన్నమాట. సో నిద్రని అజ్ఞానాన్ని సో ఈ ఇద్దరిని రెండింటిని మనం జయించచ్చు అనమాట మన కృష్ణ చైతన్యంలో కానీ ఉంటే కనుక. ఓకే. సో నెక్స్ట్ 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భావం: భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. సో సో భీష్ముడు, ద్రోణుడు లాంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు అక్కడ. మిగతా భూపాలకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ మహీక్షితాం ఇక్కడ సమావేశమై ఉన్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు పశ్యైతాన్, ఓకేనా, ఉవాచ పార్థ. సో అర్జునుడితో అన్నాడు అనమాట, నువ్వు ఇప్పుడు చూడు, పశ్యైతాన్, పశ్యత అంటే చూడమా, పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సో సమావేశమైనటువంటి కురువులందరినీ నువ్వు చూడు అనేది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే చూడు అని మనం ఆ పదాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. ఇక్కడ చూడు అనే పదాన్ని హైలైట్ ఎందుకు చేసామంటే, సో ఇప్పుడు దాకా అర్జునుడు ఒక థాట్ ప్రాసెస్లో ఉంటాడు అనమాట, ఒక ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు దాకా ఆయన ఆత్మజ్ఞానంలోనే ఉన్నాడు, ఆయన ఆత్మ స్థాయిలో ఉన్నాడు. ఆత్మస్థాయిలో ఉన్నాడు కాబట్టి ధర్మం తెలుసు కాబట్టి ఆయన కూడా వేదాలు చదివాడు కాబట్టి యుద్ధ నీతి తెలుసు కాబట్టి యుద్ధంలో ఎటువంటి వాళ్ళతో మనం పోరాడాలి, ఎటువంటి మనం పోరాడకూడదు, ఎటువంటి వాళ్ళతో మనం యుద్ధం చేయాలి మొత్తం ఆయనకి తెలుసు అన్నమాట క్లియర్గా. అంటే ఆయనకి అంతకుముందే తెలుసు అటువైపు సొంత పెద్దవాళ్ళు ఉన్నారు, భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, అంతా వాళ్ళే ఉన్నారు. అంతకుముందే తెలుసు. అంతకుముందే తెలిసే మొత్తం యుద్ధానికి సన్నిధం చేసుకున్నారు. వాళ్ళతో ఖచ్చితంగా మనం పోరాడాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళందరూ అడిగి వచ్చారు. అంతా సమకూరారు అక్కడ. ఎందుకంటే ముందు యుధిష్ఠిర మహారాజ్ చెప్పాడు, ఇది ఆఖరిగా ఎవరెవరు ఎటువైపు ఉండాలనుకుంటున్నారో దయచేసి మీరే నిర్ణయించుకోండి అని అన్ని క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఓకే. అయితే ఎప్పుడైతే కృష్ణుడు రథం తీసుకొని ఇరుసేనల మధ్యలో పెట్టి అర్జునుడు చెప్పిన వెంటనే కృష్ణుడు ఇప్పుడు నువ్వు చూడు పార్థ, సమకూడిన వాళ్ళందరినీ, ఈ కురువంశంలో సమకూడిన వాళ్ళందరినీ ఇప్పుడు నువ్వు చూడు అన్నప్పుడు, ఆ చూడు అన్న సమయంలోనే
సో కృష్ణుడు హృషికేశుడు అయిపోయాడు అనమాట. సో హృషికేశ అంటే ఆయన ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు చూడు అన్నాడో, ఇప్పుడు దాకా ఆయన ఆత్మస్థితిలో ఉన్న అర్జునుడు క్రమంగా శరీర స్థితిలోకి వచ్చేసాడు. అంటే తన తన ఇంద్రియాలు, తన మనసు, తన బుద్ధి అంతా కూడా నేను, నా వాళ్ళు, నా వంశము అంతా మా వాళ్ళే కదా అని ఇలా ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాన్ని మీరు చూస్తారు. నెక్స్ట్ సడన్ గా ఆయన విజన్ మారిపోద్ది, ఆలోచన సరళి మారిపోద్ది, ఆయన చూసే విధానం కంప్లీట్ గా ఇప్పుడు ఇంత ముందు కంటే కంప్లీట్ గా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఆయన్ని ఇంకో స్థితిలోకి తీసుకెళ్ళాడు అనమాట. ఆత్మస్థితిలో ఉన్న అర్జునుడిని శరీర స్థితిలోకి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే అర్జునుడిని మాధ్యమంగా పెట్టుకొని మనకి మన జీవితంలో మన జీవితం అంటే ఏంటి, మన జీవితంలో ఏంటి ముఖ్యము, జీవితం యొక్క స్థితిగతులు, పరిణామాలు, ప్రమాణాలు అన్నీ మనకి నేర్పిస్తాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చూడు పార్థ అన్నాడో అక్కడ రెడీగా ఉండేవన్నమాట. ఇప్పుడు అర్జునుడు చూస్తాడు అనమాట. సో యుద్ధాన్ని బేస్ కింద పెట్టుకొని కృష్ణుడు అర్జునుడిని మధ్యలో పెట్టుకొని మనలాంటి బద్ధ జీవితంలో ఉండి అనేకటువంటి సమస్యలతో సతమవుతూ రోజు యుద్ధాలు చేసే మనలాంటి వాళ్ళకి కృష్ణుడు అర్జునుడు యొక్క విషయాన్ని, ఆయనలో ఉన్నటువంటి అనేక సంఘర్షణలు లోపల, అనేకమైనటువంటి విషయాలు, ఆయనలో జరిగేటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా అవన్నీ మనవేనమాట. అర్జునుడు జరిగే ప్రతి విషయం మనదే. సో ఎట్లాగైతే ఇప్పుడు అలా అర్జునుడు ఏ సమస్యను చూసి అయితే కుదేలవుతాడో, ఆ కుదేలవడానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలని ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని బయటికి తీసేసి మళ్ళీ అదే అర్జునుడిని మళ్ళీ నిలబెట్టి మళ్ళీ అదే సమస్య మీద పోరాడేట్టు చేస్తాడు అన్నమాట. మనం కూడా మనం ఉండే కుటుంబాల్లో, మనం ఉండే పరిస్థితుల్లో సమస్యలు అలాగే ఉంటాయి, చివరి వరకు అలాగే ఉంటాయి అన్నమాట. లేదా కొత్త సమస్యలైనా వస్తాయి మన జీవితంలో. మొత్తానికైతే అన్ని పరిస్థితుల్లో మనం రోజు యుద్ధాలు చేస్తూనే ఉండాలి ఎవరితో ఒకరితో. అయితే మనం ఎక్కడ కూడా గందరగోళం పడకుండా, ఎక్కడ కూడా మనం కుదేలవ్వకుండా ఆ సమస్యని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏమేమి విషయాలు మనం తెలుసుకుంటే మనం బయటపడతామో ఆ విషయాలన్నీ కృష్ణుడు అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నాడు అన్నమాట. సో ఎవరైనా సరే నాకు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి, లేదా ఫలానా పూజ చేస్తే, లేదా ఫలానా వ్రతం చేస్తే, లేదా ఫలానా వ్రతం ఉంటే, సంథింగ్ ఉంటే నా సమస్యలన్నీ పోతాయి అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత అన్నమాట. ఇక్కడ సమస్యలు పోవు, సమస్యలు చూసే కోణాన్ని మనం మారుతుంది అనమాట. సమస్యలు చూసే కోణం మారిపోతుంది. సో ఒకప్పుడు మనం ఈ చైతన్యంలో, ఇప్పుడున్న చైతన్యంలో మనం ప్రతిదీ పెద్దగా కనిపిస్తుంది సమస్య. ఎట్లాగైతే మనం రోడ్లో పోతుంటే అపార్ట్మెంట్లు పెద్ద పెద్దగా కనిపిస్తాయి. అదే వ్యక్తి విమానంలో వెళ్ళాడు అనుకోండి, అదే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చిన్న చిన్న అట్టపెట్టలు అయిపోతాయండి. అట్లా భగవద్గీత ద్వారా, హరే కృష్ణ మంత్రం సాధన ద్వారా, భగవత్ సాధన వల్ల ఇవాళ ఈ చైతన్యం నుంచి క్రమక్రమంగా మన చైతన్యం పెరిగిన వెంటనే, మన చైతన్యం ఉన్నత స్థాయికి వెళ్ళంగానే ఇదే సమస్యని మనం ఇంకో విధంగా చూసి ఆ సమస్యే కాదన్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవడం ఉంది. అవి ఇంకేమాత్రం మనల్ని ఇబ్బంది పెట్టడం, ఏమాత్రం మనల్ని బంధించలేమన్నమాట. మనకి ఎటువంటి ఆందోళన కలిగించదు. కాబట్టి చూడాల్సిందంటే కృష్ణుడు ఏం చేస్తాడంటే, భగవద్గీత చదవడం వల్ల సమస్యలు పోవు. ఏ పరిస్థితిలో కూడా ఎవరు కూడా సమస్యలు తీసేయలేరు. అయితే భగవద్గీత మనం చదవడం వల్ల
హరే కృష్ణ మంత్రం మనం చేయడం వల్ల మన చైతన్యం పెరుగుతుంది, మన విమానం వెళ్ళినట్టు వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ సమస్యను గ్రహించుకుంటే ఈజీగా దాటేస్తాం దాన్ని. సో ఈ ప్రపంచంలో సమస్యని ఎవరు తీసేయలేరు, తీయడానికి అవకాశం లేదు. భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడు ఏమన్నాడు, ఇది దుఃఖాలయము అశాశ్వతం అన్నాడు. సో దుఃఖాలయం అంటే ఇక్కడ దుఃఖాలే ఉంటాయి, ఇక్కడ అశాశ్వతం, ఏదైనా అశాశ్వతంగా ఉంటుంది. సో దుఃఖాలయము అశాశ్వతము, సృష్టించిన దుఃఖాలు ఇయడానికి ఇది. మరి దుఃఖాలు ఎక్కడి నుంచి పోతాయి? భగవంతుడు నాకు అసలు సమస్యలే ఉండకూడదు, భగవంతుడు నాకు అసలు కష్టాలే రాకూడదు. ఎట్లా ఉంటుంది? శరీరమే కష్టాలు ఇస్తుంది కదా, వసంతరం వస్తుంది, రోగం వస్తుంది, చావు వస్తుంది. ఏ భగవంతుడు మనకి ముసలి నుంచి తీసేయగలుగుతాడు? లేదు. అవన్నీ అలాగే ఉంటాయి, కానీ దాని ప్రభావం మన మీద పడకుండా మన చైతన్యం ఎదగాలన్నమాట. ఇప్పుడు మన చైతన్యం పెంచుకుంటేనే వాటిని ఏమాత్రం మనకి సమస్యగా కనిపించాం అనమాట. 100% ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి హరే కృష్ణ మంత్రం జపం చేసి మంచిగా మంగళారతి చేసుకొని మన బాధ్యతలు నిర్వర్తిస్తూ సేవ చేసుకుంటూ ఈ క్రమంలో ఉంటే మాత్రం ఓకేనా, క్రమక్రమంగా మన చైతన్యం పెరుగుతుంది. ఇది షూర్ షాట్ అనమాట, 100%. సో ఆధ్యాత్మిక జీవితం అంటే మన చైతన్యాన్ని పెంచుకోవడం, పెంచుకొని ఆ సమస్య అనేది ఇక మన మీద ఎటువంటి ప్రభావం మనకి చూపించదు. అవి ఉంటుంది కానీ మన మీద ఏ ప్రభావం చూపించదు అనమాట. ఉదాహరణకి పాము ఉంటుంది, కానీ దాని కూరలు తీసేసామనుకోండి, కదా, అది లేస్తుంది కాటేస్తుంది ఉంటుంది, కానీ దాని ప్రభావం మన మీద ఉండదు. అట్లాగా సమస్య మన ముందు చూసే పాము లాంటి సమస్యలు ఉన్నాయి, కానీ బుస్ అంటాయి కానీ మనల్ని ఏమన్నాం మనం, ఎందుకంటే మనం దాన్ని ఆ స్థాయి అదే ఇంకా ఏమాత్రం మనకి అది సమస్యగా మనకు కనిపించట్లేదు. అలా ఆ స్థాయికి మన చైతన్యం పెరుగుతుంది అనమాట. సో సో ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణ అర్జునుడితో నువ్వు ఇప్పుడు చూడు అన్నాడు, ఓకేనా. సో అర్జునుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా చూస్తున్నాడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా చూస్తున్నాడు. కౌరవ సేనలో ఉండేవాళ్ళు ఇప్పుడు దాకా భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నారు, దుర్యోధనుడు ఉన్నాడు అని వాళ్ళ పేరులతోనో లేకపోతే వాళ్ళ స్థానాలతోనో అర్జునుడు లేదా మనకి అలా వివరించున్నారు. బట్ ఇప్పుడు అర్జునుడు ఎలా చూస్తున్నాడు చూడండి, 26వ శ్లోకం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ ముతాలాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనవైయోరుభయోరపి తత్ర పశ్యాత్ స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనవైర్యుభయోరపి తత్ర పశ్యాత్ స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సో పితృన్ అంటే పితృ సమానులైన వాళ్ళు, అంటే తండ్రితో సమానమైన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారన్నమాట.
సో పితృలతో సమానమైన కొంతమంది ఉన్నారనమాట. పితామహాన్ అంటే తాతలతో సమానమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆచార్యాన్ టీచర్స్, సో కొంతమంది ఆచార్యులతో సమానమైన వాళ్ళు, ద్రోణాచార్యులతో సమానమైన కొంతమంది ఉన్నారనమాట. మాతులాన్, మాతులాన్ అంటే తల్లి వైపు ఉన్నటువంటి కొంతమంది బంధువులు. మాతులాన్ అంటే అంటే మేనమావులు అట్లా అనమాట వాళ్ళు ఉన్నారు. భ్రాతృన్ అంటే బ్రదర్స్ అంటే అన్నదమ్ములు. పుత్రాన్, పుత్రుతో సమానం వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే అభిమన్యుడు లాంటి అట్లా. పౌత్రాన్ అంటే ఆ, మనవాళ్ళు, సో ఆ స్థానంలో కొంతమంది ఉన్నారు. సఖీమ్స్ తత సఖీం, సఖీం అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వసురాన్ సొంత వాళ్ళు. సుహృద వెల్ విషర్స్ మేలు కోరేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారన్నమాట. సో ఇక్కడ తనకి ఆ, తన వాళ్ళందరినీ ఇప్పుడు తన శారీరక సంబంధంలో చూస్తున్నాడు అనమాట అందరినీ. సో భావం, ఇరు పక్షాల సేనల మధ్య అర్జునుడి అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమాములను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, అలాగే తన మామలను అంటే శ్వశురాలు అంటే మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. సో ఇప్పుడు దాకా భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యులు ఉన్నారు, తర్వాత దుర్యోధనుడు ఉన్నారు. వీళ్ళంతా అంటే ఇప్పుడు దాకా వాళ్ళని రాజులుగాను, రాజుల పేరులతో వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళే వీళ్ళంతా నా వాళ్ళు కదా, వీళ్ళంతా నా రక్త సంబంధంలో ఉన్నారు కదా, వీళ్ళంతా నన్ను ఎంతో బాగా చూస్తున్నారు కదా, నన్ను ఎన్నో సందర్భాల్లో వీళ్ళు నాకు అన్ని రకాలుగా మా మేలు కోరుకున్న వాళ్ళే కదా వీళ్ళంతా, అయినా కదా వీళ్ళంతా మన వాళ్ళే కదా, అట్లా అలాంటి ఇంట్లోకి వెళ్తున్నారు అనమాట. ధృతరాష్ట్రుడేమో ఓకేనా, తన వాళ్ళు అనుకోకుండా వీళ్ళెవరో వేరే వాళ్ళు అనుకుంటున్నాడు. ఓకేనా, కానీ అర్జునుడేమో వీళ్ళంతా మా వాళ్ళే కదా, మేమంతా కలుసుకుని ఆడుకున్న వాళ్ళమే కదా, అందరితో అన్ని విధాలు మంచి మంచి సంబంధాలు అందరికీ ఉన్నాయి కదా, అట్లా ఆలోచిస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు తన ఒక వీరుడుగాను, ఒక ఒక డ్యూటీ తన తన కార్యాన్ని నిర్వర్తించేవాడిలాగా, తన ధర్మాన్ని నిర్వర్తించేవాడిలాగా కనిపించినటువంటి అదే అర్జునుడు ఇప్పుడు ఆ కార్యనిర్వహణ లేకపోతే ఆ డ్యూటీ, ఆ ధర్మం చేయాల్సింది పక్కకి వెళ్ళిపోయేసి క్రమంగా వీళ్ళంతా నా వాళ్ళు, నా శరీర సంబంధం ఉన్న వాళ్ళు కదా వీళ్ళంతా అనే స్థాయికి వెళ్ళాడు అనమాట. ఇదంతా కృష్ణుడు ఆయన్ని అస్థిలో పెట్టడం, అందుకే ఆయన్ని హృషికేశ అన్నారు అనమాట. తీసుకుని వెళ్ళి ఆయన అస్థిలో పెట్టడం, ఆయన ఇప్పుడు దీన్ని ఎలా చేయాలా, ఎలా ఈ సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, ఎందుకంటే ఆయన్ని సావో బతుకో అనే సంబంధంలో పడిపోయాడు ఇప్పుడు వెళ్ళి ఇక్కడ యుద్ధ రంగంలో. ఇంకా కొన్ని నిమిషాలు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇంకా ఆ రాత్రికి ఉంటామో ఉండమో నాకు తెలియదు. ఎప్పుడు యుద్ధంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగితే మనం చెప్పలేము. అలాంటి ఒక పరిస్థితుల్లో అర్జునుడికి ఇలాంటి ఒక భావం కలిగింది. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే, రోజు యుద్ధమే, ఏ రాత్రి చదువు మనం చెప్పలేము, ఏ పరిస్థితుల్లో మనం ఉంటాం మనం చెప్పలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏది మనల్ని సమస్యల నుంచి బయటపడే విధంగా, సమస్యల్ని వేరే విధంగా చూసేలాగా, మన చైతన్యాన్ని ఇంకో స్థాయికి తీసుకొని వెళ్ళి, సమస్య ఉన్నా కూడా అది మన మీద ప్రభావం చూపించకుండా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, కృష్ణుడు వివరించినటువంటి ఈ 18 అధ్యాయాల భగవద్గీత మనకి, మన కుటుంబానికి, మన తోటి వాళ్ళకి ఎప్పటికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇది చదవడం వల్ల, మనం బాగా దాన్ని అన్వయించుకోవడం వల్ల, దాన్ని పాటించడం వల్ల మనకు వాళ్ళు, మన మన శ్రేయోభిలాషులు అందరూ బాగుంటారండి. సో అందువల్ల సో ఈ ఈ స్థితిలోకి అర్జునుడిని కావాలని కృష్ణుడు తీసుకొని రావడం, ఇవాళ మనం దాన్ని నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఇంకా క్రమక్రమంగా 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చూస్తాం అనమాట. ఏ విధంగా మన చైతన్యాన్ని క్రమక్రమంగా, మన ఆలోచన విధానాన్ని కృష్ణుడు ఏ విధంగా మనల్ని ఆ, మన చైతన్యాన్ని పెంచేలాగా, మన మన జ్ఞానాన్ని పెంచేలాగా ఎలాంటి సూచనలు చేయబోతున్నాడు, ఎలాంటి వాక్యాలు మాట్లాడబోతున్నాం మనం చూస్తాం అనమాట.
సో ఆఖరి శ్లోకం ఈరోజుకి. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. భావం, ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. ఎప్పుడైతే తన వాళ్ళుగా తను గమనించాడో, తన వాళ్ళగా చూశాడో, ఇప్పుడు మొట్టమొదటిసారి తనలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట. అనేకటువంటి భావాలకు లోనవుతాడు. ఇప్పుడు ఎలాగో ఏం చేయాలి, ఎలాగ ఉండాలి, యుద్ధానికి రెడీ అయి ఉన్నారు, మన వాళ్ళ మీద మనం ఎట్లా యుద్ధం చేయగలుగుతాము, యుద్ధం చేయకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు. సో ఎన్నెన్నో వాళ్ళకి. అయితే ఇక్కడ మాత్రం ఫస్ట్ టైంకి నా వాళ్ళు నేను చంపాల్సిన పరిస్థితి వచ్చిందా, నా వాళ్ళు నేను చంపుతున్నానా అని అర్జునుడికి ఫస్ట్ స్టెప్ ఇక్కడ కరుణకు లేడనమాట. తర్వాత మనం చూస్తాం మిగతా భావాలన్నీ ఎట్లా వ్యక్తం చేస్తాడనేది. సో నా వాళ్ళ మీదే, నన్ను చూసుకున్న వాళ్ళే. ఎందుకంటే భీష్ముడు, ద్రోణాచార్యులు, కొంతమంది అటువైపు మంచి వాళ్ళు ఉన్నారనమాట. అంటే వాళ్ళు పాండవుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమగానే చూసుకున్నారు. పాండవులు ఎప్పుడు కూడా వాళ్ళు విరోధులు ఎప్పుడు చూడాల. ఎందుకంటే వీళ్ళు ధర్మాత్మలు, మంచి వీళ్ళు అన్ని విధాలుగా వీళ్ళు అందరికి మర్యాద ఇచ్చేవాళ్ళు పాండవులు. సో వాళ్ళకి ఎవరికి కూడా పాండవుల మీద వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో భీష్ముడు వాళ్ళని కాపాడాడు. ద్రోణాచార్యులు అంటే చాలా ఇష్టం, ద్రోణాచార్యులకు ఇష్టం అసలు పాండవులు అంటే, ముఖ్యంగా అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సొంత గురువునే చంపాల్సి వస్తుంది, లేదా సొంత సొంత తాతని, మమ్మల్ని ఎంతో ప్రేమించి తాతని చంపాల్సి వస్తుంది. ఇంకా అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కౌరవులంత మాత్రాన అందరూ దుర్యోధన లాగా అంత వాళ్ళ మధ్యలో అంత వైర్యమే ఉండేది కాదు. చాలా మంది 100 మంది పుత్రుల్లో చాలా మందితో మంచి సంబంధాలు ఉన్నాయి, అందరితో బాగుండేవి. అట్లా ఒక్కసారిగా తన వాళ్ళు అనేటువంటి ఆ భావం రాగానే, శరీర స్థితిలోకి రాగానే, కానీ యుద్ధం మధ్యలో ఉన్నాడు, రేపు చావో రేవో అనేటువంటి ఒక సమస్య. సో దాన్ని ఎలా అధిగమిస్తాడో, సో ముందు దాన్ని ఏ విధంగా తనలో ఉన్నటువంటి అనేకటువంటి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటాడో, సో కృష్ణుడు ఏ విధంగా తనకి జీవితం యొక్క అంతిమం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, జీవిత పరిణామాలు ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వివరిస్తాడన్నమాట కృష్ణుడు. సో ఆ విధంగా మనందరం కూడా భవిష్యత్ చదువు మనం మీరు క్లాసెస్ ఫాలో అయ్యకండి. సో మన జీవితం మన ముందే ఆవిష్కరించబడుతుంది అనమాట. చక్కగా మనకి ఎంత బాగా మన గురించి అర్థమవుతుందో, మనం అంత బాగా మన జీవితాన్ని మనం బాగు చేసుకోగలుగుతాం అన్నమాట. మనమే కాదు, మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ మనం బాగు చేసుకోగలుగుతాం. సో ఆ విధంగా మనం అందరం కూడా చాలా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గందరగోళాలున్నా మనం ప్రశాంతంగా చివరికి హరినామం అనుకుంటూ మనం బయటకు వెళ్ళాలి. అయితే ఎన్నొచ్చినా ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మాత్రం మనం వదలకుండా మనం మన కుటుంబాలని, మన బాధ్యతల్ని, మనం చేసే అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ మనం చేసుకుంటూ వీటి మీద మనం వెళ్ళొచ్చు. సో ఈరోజు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. శ్రీల ప్రభుపాదికి జై, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జై, అనంత కోటి వైష్ణవులకి జై, నితాయ గౌర్ ప్రేమానందే హరి హరి.